నక్సలైట్ల ఎన్కౌంటర్ను ఆపాలని వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో క్లాక్ టవర్ వద్ద నిరసన కార్యక్రమం. అనంతపురం జిల్లా కేంద్రంలో క్లాక్ టవర్ వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో బూటకపు ఎన్కౌంటర్లను ఆపాలని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో క్లాక్ టవర్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి, ప్రభాకర్ రెడ్డి, వేమయ్య, రాఘవేంద్ర తదితరులు మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారతదేశంలో నక్సలైట్ లేకుండా చేస్తామని, మార్చి 30కి దేశంలో నక్సలైట్లే లేకుండా చేస్తామని అనేక సందర్భాల్లో చెబుతూ అందులో భాగంగా నేడు ఆపరేషన్ కంగారో పేరుతో నక్సలైట్లను హింసించి ఎన్కౌంటర్లు చేసిన నక్సలైట్లను ఎన్కౌంటర్లో మానుకోవాలని, లేకుంటే పెద్ద ఎత్తున వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేసేందుకు కూడా వెనుకాడబోమని వామపక్ష పార్టీ నేతలు కార్యక్రమంలో సిపిఐ పార్టీ నగర కార్యదర్శి శ్రీరాములు, రాజారెడ్డి, మల్లికార్జున, రాజేష్, చిరంజీవి, కుల్లాయప్ప, ఇతర సిపిఐ, సిపిఎం వామపక్ష పార్టీ నేతలు అంతా పాల్గొన్నారు. ఆపరేషన్ కగారును వేటాడే వామపక్షాల ఐక్యత, వామపక్షాల ఐక్యత, వామపక్షాల ఐక్యత, వామపక్షాల ఐక్యత. ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, హోంమంత్రి అమిత్ షా గారు 2026 మార్చి 31వ తేదీ కల్లా భారతదేశంలో మావోయిస్టులని నిర్మూలిస్తాము, అంతం చేస్తామని శబ్దం బూలి ఇవాళ ఎక్కడ పడితే అక్కడ మావోయిస్టులని రకరకాల పేర్లతో కోవర్ట్లు అంటే ఉసిగొలిపి పట్టుకొని కాల్చివేసే మరి దుర్మార్గమైన చర్యలకు పూనుకుంటా ఉన్నారు. అందులో భాగంగానే ఇటీవలి కాలంలోనే మరి 10ల సంఖ్యలో మావోయిస్టులు లొంగుబాటు పేరుతో, అరెస్టు పేరుతో మరి అందరినీ అదుపులోకి తీసుకున్నారు. అదే క్రమంలో మరి లొంగిపోయినటువంటి పోలీసులు అదుపులో తీసుకున్నటువంటి వారిని హిడ్మాతో మొదలుకొని మరికొంతమందిని దారుణంగా కాల్చి చంపి ఇవాళ ఎన్కౌంటర్గా చిత్రీకరిస్తున్నారు. ఈ దుర్మార్గమైనటువంటి చర్యల్ని మరి వామపక్ష పార్టీలుగా ఖండిస్తూ ఉన్నాము. పోలీసులు అదుపులో ఉన్నటువంటి మావోయిస్టులు ఇప్పటికైనా సరే కోర్టుకు హాజరుపరచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. హిడ్మాతో సహా ఎవరైతే ఎన్కౌంటర్ చేశారో ఆ ఎన్కౌంటర్ల మీద సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు అందరూ కూడా స్పందించాలి. మరి నక్సలైట్ల సమస్యని ఒక తీవ్రవాదులుగా ఇవాళ చిత్రీకరిస్తూ ఉన్నారు. దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. ఎవరైతే భారతదేశం మీద దాడులు చేసి దౌర్జన్యం చేస్తున్నారు, పాకిస్తాన్ తీవ్రవాదులతో ఇవాళ చర్చలు జరిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇవాళ భారతదేశంలో సామాజిక అంశాల మీద, ఆర్థిక అంశాల మీద, ఆర్థిక అసమానతల మీద, మరి రాజకీయ విషయాల మీద మరి సుదీర్ఘమైనటువంటి ఒక సిద్ధాంతపరమైనటువంటి లక్ష్యంతో మరి పోరాటం చేస్తున్నటువంటి మరి భారతీయ పౌరుల్ని ఈ ప్రభుత్వం అంతం చేసే ప్రయత్నం చేస్తుంది. మానుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మావోయిస్ట్ పార్టీ అగ్ర నాయకుడు, అగ్ర నేత, కమాండర్ కామ్రేడ్ ఎడ్మాని, ఆయన భార్య సహచరి రాజక్కని, వాళ్ళతో పాటు ఇంకొక 5 మందిని ఎన్కౌంటర్లు చేసి మాదిరేడుపల్లి అడవుల్లో ఎన్కౌంటర్ చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైన చర్య. ఇది ఎన్కౌంటర్గా ప్రభుత్వం ప్రకటిస్తుంది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. దీని మీద సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత విచారణ జరిపించాలనేది వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మరి ఈ బూటపకు ఎన్కౌంటర్లు అన్నిటిపైన కూడా విచారణ జరిపించాలి. అదేవిధంగా ఇవాళ ఏదైతే ఆపరేషన్ కగార్ అని వీళ్ళు పెట్టారో దాన్ని ఆపాలి. మావోయిస్టులతో చర్చలు జరపాలి. చర్చలు జరపడానికి మేము ముందుకు వస్తున్నామని చెప్పి మావోయిస్టులు ముందుకు వచ్చినప్పుడు చర్చలు జరపాలి.
సమాజంలో శాంతియుతంగా ఉండేట్లుగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంది. కానీ ప్రభుత్వం ఆ రకంగా లేకుండా దుర్మార్గంగా చర్చలకు వస్తామంటే కూడా చర్చలు జరపకుండా దుర్మార్గమైనటువంటి రాక్షస దాడి విప్లవోద్యమం మీద చేస్తున్నటువంటి పరిస్థితి, గిరిజన సమాజం మీద చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే వీళ్ళు అనుకున్నట్లు, వీళ్ళు కలలు కన్నట్లు మార్చి 31 కల్లా నక్సలైజ్ లేకుండా చేస్తామని చెప్పి ప్రకటిస్తూ ఉన్నారు. అది సాధ్యం కానటువంటి పని. మీరు తాత్కాలికంగా కొంతమంది నాయకులను చంపచ్చు. మీరు ఆల్ ఇండియా కార్యదర్శి నంబాల కేశవరావు గారిని అంతం చేశారు. మరి వెంటనే ఆ పార్టీ మళ్ళీ ఆల్ ఇండియా కార్యదర్శిని ఎన్నుకోవడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా ఎడ్మాని ఎన్కౌంటర్ చేసి చంపితే చాలామంది తెలియజేస్తున్నారు. కాబట్టి వామపక్ష పార్టీలుగా మేము తెలియజేసేది ఏమంటే ఈ ఎన్కౌంటర్ల పైన నిష్పక్షపాత దర్యాప్తు జరిపించాలి. ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి ఈ ఎన్కౌంటర్ల పైన దర్యాప్తు జరిపించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఆపరేషన్ కగార్ అనే పేరుతోటి మొత్తం గత జనవరి నుంచి మొత్తము మావోయిస్టుల పైన, ఆదివాసుల పైన దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయంటే ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వము అడవుల్లో ఉన్న ఖనిజ సంపదను, నిక్షేపాలను, ఆ సహజ వనరులన్నీ కూడా స్వదేశీ విదేశీ పెట్టుబడిదారులకి అప్పగించడంలో భాగంగా ఆదివాసీలపైన ఇవన్నీ కూడా దాడులు చేస్తున్నారు. ఈరోజు అడవుల్లో ఇట్లాంటి ప్రజల సొత్తు అయినటువంటి ఈ అటవీ సంపత్తినంతా కూడా కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పడానికి ప్రయత్నంలో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఈరోజు మావోయిస్టులు మేము చర్చలకు సిద్ధము, కాబట్టి మేము చర్చలకు సిద్ధము, మేము లొంగిపోతున్నామని చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళని పట్టుకొని కాల్చి చంపడం అనేది దారుణమైంది. అంతేకాదు మేము వామపక్ష పార్టీల రాజకీయాలు మేము అంగీకరించము. వామపక్ష పార్టీలుగా ఈ మావోయిస్టుల యొక్క పోరాట పంతాన్ని అంగీకరించకపోయినప్పటికీ ఒక ప్రజాస్వామ్య దేశంలో ఈ విధంగా మనుషులను పట్టుకొని కాల్చి చంపడం అనేది అది ప్రజాస్వామ్య వ్యతిరేకమైంది. కాబట్టి ప్రభుత్వాలు ఇటువంటి దాడులు ఆపాలి. ముఖ్యంగా మావోయిస్టుల పైన జరుగుతున్నటువంటి బూటకపు ఎన్కౌంటర్లను ఆపాలి, ఆపరేషన్ కగార్ని ఆపాలి. అదేవిధంగా ఈ ఎన్కౌంటర్ల పైన కూడా న్యాయ విచారణ జరపాలనే విధంగా మేము కోరుతూ ఈరోజు అనంతపురంలో ఈ నిరసన కార్యక్రమం జరుపుతున్నాం మిత్రులారా. మరి ఈరోజు ఏదైతే మావోయిస్టులను అక్రమంగా కాల్చి చంపుతున్నారో వాటిని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా మావోయిస్టులు చర్చలు జరపాలి. కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా సీజ్ ఫైర్ ప్రకటించి వాళ్ళకి ఏదైతే కోరుకుంటున్నారో, ఎవరైతే లొంగిపోతున్నారో వాళ్ళని కోర్టుల్లో మాత్రమే ప్రవేశపెట్టి వాళ్ళకు ఏ విధంగా అయితే సమాజంలోకి ఖచ్చితంగా వాళ్ళని విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అనేక మందిని మనం చూస్తున్నాం. వాళ్ళు సీజ్ ఫైర్ చేసినప్పటికీ ప్రభుత్వం కక్ష కట్టి ఈరోజు ప్రభుత్వం మావోయిస్టులు చేసిన సీజ్ ఫైర్ని కూడా ఖండిస్తూ వాళ్ళు ఏదైతే సీజ్ ఫైర్ని ఒప్పుకోకుండా ప్రభుత్వమే వాళ్ళపైన యుద్ధాన్ని ప్రకటించాలని సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ అదేవిధంగా వామపక్ష పార్టీలు కూడా పూర్తి ఖండిస్తూ ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా వామపక్షాలు ముందుకు వస్తాయని తెలియజేస్తూ జై భీమ్ లాజలం. అక్రమంగా కేంద్ర ప్రభుత్వం విచ్చలవిడిగా నరమేధాన్ని సృష్టిస్తోంది. మరి నరమేధానికి వ్యతిరేకంగా ఈరోజు వామపక్ష పార్టీలు సిపిఐఎం గారు, జిల్లా కార్యదర్శి ఇళ్ళ ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా ఎస్సీసీఐ జిల్లా కార్యదర్శి రాఘవేంద్ర గారు, అదేవిధంగా కమిషనర్ వేమన గారు, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శులు మల్లికార్జున గారు, రాజారెడ్డి గారు, అదేవిధంగా సిపిఐఎంఎల్ నాయకులు నాగరాజు గారు, మరి వామపక్ష పార్టీల ప్రజా సంఘాల నాయకులు ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి ముందుగా పేరు అభినందన తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని